ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. మీరు బ్రహ్మంగారి గురించి అడిగారు. నేను అనేది ఏంటంటే అంత గొప్ప మనిషిని మహిమలతో కట్టివేయద్దు అని. బ్రహ్మంగారు ప్రాబబ్లీ ద ఓన్లీ సోషల్ సైంటిస్ట్ ఆఫ్ ద డే. ఆయనకు ముందు సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం సోషల్ రిఫార్మర్స్ అంటే శంకరాచార్యుల వారు ఆయన ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్. ఆయన ముందు కాదు కానీ జీవితాంతంలో చండాలుల్లో కూడా దేవుణ్ణి చూశాడు కదా. తప్పుకో అంటే ఆయన నాలో ఆత్మనా నన్నా తప్పుకోమన్నది, నాలో దేవుణ్ణా అని అడిగేటప్పటికీ ఆయన రియలైజ్ అయ్యాడు అని అన్నారు. సోషల్ రిఫార్మ్లో ఆ మేరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. రామానుజాచార్యుల వారు ఉన్నారు. ఆయన అందరికీ యాక్సెస్ ఉండాలి, డివైన్ మెసేజ్ అని ఆయన చెప్పాడు. దీస్ ఆర్ రిఫార్మర్స్. బట్ బ్రహ్మం గారు ఈవెన్ మోర్ దెన్ ఎ రిఫార్మర్. ఆయన ఆడపిల్లలు రజస్వల కాకముందే పెళ్లి చేసుకోవటం అన్నది తప్పు అని చెప్పాడు. కులాల ఈ డిస్టింక్షన్స్ అన్నవి ఉండకూడదు అన్నాడు. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండొచ్చు అని చెప్పాడు. సో దట్ ఈస్ ద రిఫార్మ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్. But for me, the fascinating aspect of Brahman Garu is not simply, though it is very important, not simply social reform, but as a social scientist. Okay. ఈ డెవలప్మెంట్స్ ముందుకు వెళ్తే ఇంకా ఎటువంటి సమాజం వస్తుంది అని ఆయన ఇమాజిన్ చేశాడు. ఇప్పుడు డచ్ కంపెనీ అని ఉంది. మనం దేన్నైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటామో, ఈ డచ్ కంపెనీ అన్నది పులికాట్ లేక్ దగ్గర వాళ్ళ హెడ్ క్వార్టర్స్. అక్కడికి ఈయన కడప 250 కిలోమీటర్లు. ఇది చెన్నైకి దగ్గరలో ఉంటుంది. డచ్ వాళ్ళు దే ఆల్రెడీ వెంట్ టు ఇండోనేషియా. వాళ్ళు 1600 సంవత్సరం 1602 నుండి 1605 వరకు వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు డచ్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు 1600 సంవత్సరంలో రాణిగారి దగ్గర నుంచి ఎలిజబెత్ I నుంచి వాళ్ళ కంపెనీకి స్టాంప్ వేయించుకున్నారు. 1600 సంవత్సరంలోనే తెల్లవాళ్ళు మన దేశానికి రావటమే కాకుండా ఇక్కడ వ్యాపారం చేయటానికి, పెద్ద ఎత్తున వ్యాపారం చేయటానికి ఒక కంపెనీ పెట్టుకుని దాంట్లో పార్ట్నర్షిప్గా షేర్ హోల్డర్స్గా తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని చాలామందిని చేర్పించడం కూడా మనకు చరిత్ర చెప్తుంది. బ్రహ్మం గారు 1608లో పుట్టారు అన్నది జనరల్గా యాక్సెప్టెడ్ థింగ్. ఇటీవల ఒక టీవీ ఛానల్ డిస్కషన్లో కూడా బ్రహ్మం గారి తరపున మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని అడిగాను, మీరు ఒప్పుకుంటారా 1608 అంటే 5, 6, 1608 ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా పీపుల్ జనరలీ బిలీవ్ 1600 సంవత్సరంలో బ్రహ్మం గారు పుట్టారు, ఆ సెంచరీ ఎండ్ అయ్యే లోపలే ఆయన చనిపోయారు అని. ఇంతవరకు సీమ్స్ టు బి అన్ యాక్సెప్టెడ్ థింగ్ అబౌట్ బ్రహ్మం గారు. ఈ దేశానికి తెల్లవాళ్ళు వస్తారు అని వాళ్ళు ఆల్రెడీ వచ్చాక కదా చెప్పినట్టు. మరి 1600లో వాళ్ళు కంపెనీయే పెడుతుంది. ఈయన 1608లో పుడితే ఈ ఆలోచన రావడానికి ఇంకో 15-20 ఏళ్ళు అయితే అప్పటికే తెల్లవాళ్ళు కంపెనీ ఆరంభం చేసి 30 ఏళ్ళు అయిపోయింది. ఆల్రెడీ జరుగుతూ ఉన్నదాన్ని లేదా జరిగిపోయిందని కొంచెం ఇన్ అడ్వాన్స్గా ముందు ఏం జరగచ్చు అనేది ప్రిడిక్షన్ చేసి చెప్పుండొచ్చు. అది ప్రెడిక్షన్ అని అనకూడదు, ప్రొజెక్షన్ ఇన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ కరెంట్ డెవలప్మెంట్. అది ఎంత గొప్ప ఎబిలిటీ అండి. అలాగే వీళ్ళు డచ్ వాళ్ళు ఇండోనేషియాని చాలా, డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకంటే చాలా ఘోరంగా డచ్ కొలోనియలిజం నడిచింది. ఇండోనేషియాని నాశనం చేశారు డచ్ వాళ్ళు. ఇండోనేషియన్ ట్రెడిషన్స్ని, కల్చర్ని కూడా స్టడీ చేశారు. ఎట్లా అయితే ఇండియన్ ట్రెడిషన్స్ కల్చర్ని ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరూ చేశారు, అట్లాగే ది డచ్ స్టడీడ్ ఇండోనేషియా. ఇండోనేషియాలో మనకి తోలుబొమ్మలాట ఎట్లాగో నీడలతో కథలు చెప్పటం అన్నది వాళ్ళకు ఒక విద్య, వాళ్ళ కళ అది. సో రామాయణం కూడా నీడలతో చెప్తారు అక్కడ. అటువంటి విద్య వాళ్ళది. తెర మీద నీడలు. బ్రహ్మంగారు అదే కదా చెప్పింది. కొత్తగా సినిమా అని చెప్పలా, ఆల్రెడీ జరుగుతున్న విషయం చెప్పారు. అలాగే గ్రంథి అనే ఆయన వస్తారు, ఆయనే గాంధీ అన్నారు. ఏమో నిజంగా గ్రంథి అనే ఆయన వస్తాడేమో ముందు. గ్రంథి గాంధీ ఒకటి కాదుగా. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్.
సైన్స్ ప్రకారం కానీ ఇంకే విధంగా కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్ ఇన్ దిస్ వే. యూ కెన్ యాంటిసిపేట్. ఒక ఫ్యూచరాలజిస్ట్గా టెక్నాలజీ ఇట్లా డెవలప్ అవుతుంది, మీరు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడక్కర్లేదు, సినిమానే మీ ఇంటికి వస్తుందని చెప్పచ్చు. టెక్నాలజీ వాట్ నెక్స్ట్ అనేది మనం ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ. అండ్ దట్ ఈస్ సోషల్ సైన్స్. ఆ ఆస్పెక్ట్లో బ్రహ్మం గారు ఈజ్ అన్పారలల్డ్ ఇన్ హిజ్ ఎబిలిటీ టు థింక్ అండ్ టు క్రియేట్ అ హ్యూమన్ అప్రోచ్ టు ఆల్ దిస్. ఆడపిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి దగ్గర నుంచి ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి దాకా, కులాలు అడ్డం రాకూడదంటము, మతం అడ్డం రాకూడదంటము, ఇవన్నీ గొప్ప విషయాలే కదా. అట్లాగే వితంతువులు కూడా రాజ్యాలు వెళ్తారు అని చెప్పటము. కానీ వితంతువులు రాజ్యాలు వెళ్తారు అన్నది ఆయన చెప్పినప్పుడు నా దృష్టిలో ఆడవాళ్ళకు కూడా మీరు ఈక్వాలిటీ ఇస్తే, వితంతువులను కూడా మీరు మనుషులుగా చూస్తే వాళ్ళు రాజ్యాలను కూడా ఏలగలరు అని ఆయన చెప్పటం. అదిగో ఇందిరాగాంధీ అన్నారు. అప్పటికి ఇండియా లేదు కదండి, అప్పుడు అన్ని చిన్న పిల్ల రాజ్యాలు కదా. ఇప్పుడు ఆయన ఉన్న దేశం కూడా, రాజ్యం కూడా ముస్లింలు పరిపాలిస్తున్న దేశం. సో ఇదంతా భారతదేశానికి అన్వయించుకుంటే ఎట్లా? అప్పటికి భారతదేశమే లేదు కదా. కంపెనీ వాళ్ళు కూడా, ఇంగ్లీష్ కంపెనీ కానీ డచ్ కంపెనీ వాళ్ళు కూడా అప్పుడు కేవలం వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు వ్యాపారంలో వచ్చిన ఖండకావరం కావచ్చు, బలుపు కావచ్చు, ఆ రిసోర్సెస్ కావచ్చు, వాటిని వాడుకుని కదా భారతదేశాన్ని అదుపులోకి తెచ్చుకుంది వాళ్ళు. సో వెన్ హీ వాజ్ అలైవ్ అండ్ సేయింగ్ దీస్ థింగ్స్, దే వర్ నాట్ అవర్ రూలర్స్, దేర్ వాజ్ నో ఇండియా. సామ్రాజ్యాలు ఉండే అంతే. అలా అయితే ఈ గ్రహణాలు కూడా అలా కనుక్కున్నదే అంటారా? గ్రహణాల విషయానికి వస్తే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నిజానికి గ్రహణాల గురించి ఆలోచించింది మొట్టమొదటి వారు బాబిలోనియా వారు. అంటే ఇవాళ దేన్నైతే మనం ఇరాక్ అంటున్నాము, ఇది మ్యాటర్ ఆఫ్ హిస్టరీ కదా. హిస్టరీ ఆఫ్ సైన్స్ మనం తెలుసుకోవాలి. ఇరాక్లో బాబిలోనియా, సుమేరియన్స్, ఇదంతా కూడా డిఫరెంట్ టైమ్స్లో ఆ ప్రాంతంలో వచ్చిన నాగరికత. అసలు మనం భారతీయ నాగరికత నుంచి అందరూ నేర్చుకుంటున్నారు అని అందరూ అంటుంటే తప్పండి. దానికంటే ఇంకా ముందు అవతల వాళ్ళే ఉన్నారని మీరు అంటారు. తప్పండి. అది ఒక నాగరికత ఇంకొకరికి నేర్పించింది అంటము జాత్యాహంకారం లాంటి సాంస్కృతిక అహంకారం. తప్పు అది. ప్రపంచమంతా కూడా ఎప్పుడూ కూడా వేరే వారి నుంచి నేర్చుకున్నది. మై కల్చర్ ఈజ్ ఓపెన్ అంటే అర్థం ఏంటి? ఓపెన్ టు వాట్? ఓపెన్ టు ఇంపోజ్ మై కల్చర్ ఆన్ యూ? నో. ఓపెన్ టు ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్, గుడ్ ఆర్ బ్యాడ్, అండ్ ఏబుల్ టు డీల్ విత్ ద గుడ్ అండ్ రిటైన్ ఇట్, డీల్ విత్ ద బ్యాడ్ అండ్ రిజెక్ట్ ఇట్. కల్చరల్ ఇంటర్ప్లే ఏదైతే ఉందో, ప్రపంచ నాగరికత ఎప్పుడూ కూడా హ్యాస్ బీన్ ఇంటర్ట్వైన్డ్ వన్ విత్ ది అదర్. ఇప్పుడు అంకెలు లెక్క పెట్టడం, న్యూమరల్స్ మనవే, ఏది 1 2 3 4 రాయటము. కానీ అసలు నంబర్లు అన్నదే ఊహించినది చాలా కాలం వరకు సుమేరియన్లు మొదలు పెట్టారు అని అంటారు. కౌంటింగ్ సిస్టమ్స్, అది కూడా తప్పు. నిజానికి నేను టీవీ ప్రోగ్రామ్ ఒకటి చేశాను, 30 ఎపిసోడ్స్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ద బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేని, 10 టీవీలో ప్రోగ్రామ్ అది. దాంట్లో ఐ షోడ్ ఇట్. 80,000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు, అకేడియన్లు, బాబిలోనియన్లు, లేకపోతే ఇండియాలో ఉన్న సివిలైజేషన్స్, ఇవన్నీ కూడా ఎంత కష్టపడి ఎంత వెనక్కి నొక్కినా కూడా 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు అవి ఇన్ ద పాస్ట్. 80,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా, సదర్న్ ఆఫ్రికాలో బెబూన్స్ అనే వానరాలు, కోతి జాతి అనొచ్చు, బెబూన్ బోన్ పైన గీతలు గీసున్నాయి. అప్పుడు కాగితం లేదు, క్లే పైన రాయటం కూడా రాదనుకుంటా. బొమిక, జంతువు యొక్క బొమిక పైన గీతలు గీసున్నాయి. అండ్ ఇట్ వాజ్ ట్రేస్ టు 80,000 years బిఫోర్ నౌ. ఆ గీతలు ఏమిటి అని అంటే, ఏ గీత అయినా అవ్వచ్చు కదా, దెబ్బ తగిలితే గీత పడి ఉండొచ్చు జంతువుకి. చూస్తే దే వాజ్ ఎ ప్యాటర్న్. ఎటువంటి ప్యాటర్న్ అంటే, ఒకటి ఉంది, తర్వాత 2 గీతలు ఉన్నాయి, తర్వాత 4 గీతలు ఉన్నాయి, తర్వాత 8 గీతలు ఉన్నాయి. అంటే లెక్కల టేబుల్ తెలిసింది వాళ్ళకి. 1కి 2 అయింది, 2కి 4 అయింది, 4కి 8 అయింది. మల్టిప్లికేషన్ టేబుల్స్ 80,000 ఏళ్ల క్రితం చెక్కబడింది.
భారతదేశంలో కాదు, ఇరాక్లో కాదు, బాబిలోనియన్లు కాదు, సుమేరియన్లు కాదు, ఎకేడియన్లు కాదు, సౌత్ ఆఫ్రికాలో. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనిషి ఎక్కడి నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాడు అని మనం తెలుసుకోవచ్చు. మొన్నటిదాకా ఏమనుకున్నారు, ఫ్రాన్స్లో లాస్కో గుహల్లో, అట్లాగే స్పెయిన్లో ఎర్లియస్ట్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి అని అనుకున్నారు. వాటిని ట్రేస్ చేస్తే 30,000 సంవత్సరాల క్రితం గీసిన అద్భుతమైన బొమ్మలు. అసలు చూడండి ఒకసారి, బిగ్ క్వశ్చన్ ఎపిసోడ్లోనే చూడండి, లేకపోతే తెలుగులో కావాలి అనుకుంటే, లేదంటే జనరల్ సెర్చ్ చేయండి. ఫ్రాన్స్ అండ్ స్పెయిన్లో ఉన్న పెయింటింగ్స్ అద్భుతంగా ఉంటాయండి. స్పెయిన్లో ఉన్న పెయింటింగ్స్ 30,000 సంవత్సరాల క్రితం గీశారండి. అప్పుడు చేస్తున్న వేటల దగ్గర నుంచి ఒక పెయింటింగ్ ఉంటుందండి స్పెయిన్లో, యానిమేషన్ పెయింటింగ్ లాగా ఉంటుందండి అది. అంటే ఒక జంతువు పరిగెడుతున్నప్పుడు దాని కాళ్ళు వెనక్కి వెళ్ళటము, ముందుకు రావటము, మల్టిపుల్ పెయింటింగ్స్ ఆఫ్ ద సేమ్ యానిమల్, దాని కాళ్ళు మట్టుకు మోషన్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇట్లాంటివి చూసి పికాసో ఆధునికత నేను కనిపెట్టానని అనుకున్నాను, 30,000 సంవత్సరాల క్రితం వాళ్ళే కనిపెట్టారు అని పికాసో తలొంచుకుని చెప్పాడు. అప్పటిదాకా చాలా కాన్ఫిడెంట్గా ఉండటం ఆయన. అయితే గ్రహణం విషయంలో, బట్ ఐ వాంట్ టు టేక్ యూ టు దిస్ పెయింటింగ్స్. సో ఇదంతా కూడా యూరోప్లో చేశారు, యూరోప్లోనే పొడి చేశారని అందరూ అనుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఏం తేలిందంటే అంతకంటే 10 నుంచి 13,000 సంవత్సరాలకు పూర్వమే ఇండోనేషియాలో ఇంతకంటే ఏన్షియంట్ పెయింటింగ్స్ ఉన్నాయి అని. ఓకే. సో మానవ జాతి చరిత్ర రీసెర్చ్తో వెనక్కి వెళ్తుంది. సో ఒక దేశంలో మొదలైందని చెప్పడానికి దేర్ ఈజ్ నో క్లియర్ ప్రూఫ్ ఫర్ దాట్. ఇంకొకటి, లెక్క పెట్టటాలు మేమే అందరికీ నేర్పించామన్న దానికి న్యూ నాలెడ్జ్ ఈస్ టెల్లింగ్ అస్ ఇట్ ఈస్ నాట్ అస్, ఇట్ ఈస్ నాట్ ద సుమేరియన్స్, ఇట్ ఈస్ ఇన్ ఆఫ్రికా. సో కొంచెం మనం కాస్త వినయంగా, ఈ కల్చరల్ అరోగెన్స్ లేకుండా, అవును ద సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ మల్టిపుల్ అండ్ మోర్ ఏన్షియంట్ దాన్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇన్ అవర్ కంట్రీ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి. దాంట్లో నామోషి ఉండకూడదండి. చేసింది మనిషేగా. అవును కదా. ఈజిప్ట్లో పుట్టిన మనిషి కాదా? వాడు నావాడు కాదా? మానవజాతి తల్లినే ఆఫ్రికాలో పుట్టింది, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాదా? మీరు ఇంకా దేశం విడిచి ఎక్కడో అంటున్నారు. మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల నుంచి ఒకే భాషలో నువ్వా నేనని కొట్లాట్లు వచ్చేసాయి, విడిపోయి కూడా వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు కుల రాజకీయాలు వచ్చేసాయి, ఇప్పుడు కులపరంగా సపరేట్ అయిపోతున్నారు. అందుకనే మనం వాస్తవాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. నేను ఐ మీన్ ఇట్. జాత్యాహంకారం ఎంత డేంజరో సాంస్కృతిక అహంకారం కూడా అటువంటిదే. ఈ ప్రపంచానికంతా పాఠాలు నేనే నేర్పిస్తానని ఏ దేశం చెప్పినా అది తప్పు. ఎందుకంటే అందరి నుండి నేర్చుకుంటే వచ్చిన ప్రపంచ నాగరికత మనకి ఇవాళ ఉంది. ఇకపోతే మీరు అడిగిన గ్రహణాల విషయం, ఇప్పటి వరకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం గ్రహణాలని క్యాల్కులేట్ చేసింది మొట్టమొదటిసారి బాబిలోనియన్లు. ఓకే. మనం కాదు. వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం. గ్రహణాలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అన్నది ఒక ప్రకృతిలో ఒక లయ ఉంటుంది. ఈ లయని మనం ట్రాక్ చేయగలము. ట్రాక్ చేసినప్పుడు ప్యాటర్న్ మనకి తెలిసిపోతుంది. ఇన్ని వేల రోజులకి ఈ మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ అన్నది రిపీట్ అవుతుంది. ఇది జరుగుతుంది అని మనిషి కనుక్కున్నాడు తప్ప ఇలా జరగడాన్ని ఇలా జరగాలి అని చెప్పని మనిషి అయితే చేయలేదు కదా. ఇప్పుడు వేసవి కాలంలో చెట్లు కానీ, శీతాకాలంలో ఉండే వెదర్ కానీ, వర్షాకాలంలో ఉండే వెదర్ కానీ మనిషి క్రియేట్ చేసింది కాదు. ఇప్పుడు కూడా మీరు ఒప్పుకోరా భగవంతుడు ఉన్నాడని? మీరు అన్నదానికి మీరు అడిగిన క్వశ్చన్కి అసలు సంబంధమే లేదు. నిజానికి మనిషి క్రియేట్ చేయలేదు ఈ ప్రపంచాన్ని, మనిషి క్రియేట్ చేయలేదు. ఇది టీవీ డిబేట్ అనుకుందామండి. ఏంటండి మరి అన్నదానికి అర్థం చెప్పండి నాకు. అసలు ఈ అబ్జర్వేషన్కి దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు, ఎట్లా అంటున్నారు చెప్పండి. ఇప్పుడు అంటే ఈ ప్రపంచాన్ని మనిషి కాదు కదా క్రియేట్ చేసింది, మనిషిని క్రియేట్ చేసింది ఎవరు అలా అనుకుంటే? మీరు క్రియేషన్ అన్నప్పుడు క్రియేటర్ని ఎత్తుక్కుంటారు. సరే, క్రియేటర్ ఎవరు? అసలు మనిషి ఇవాల్వ్ అయ్యాడు కదా, క్రియేట్ కాలేదు కదా.
అంటే మీ పదాలకి మీరు బానిసలు అయిపోయి ఆ భావాలకి మీరు దాసోహం అన్నాక క్లియర్ థింకింగ్ అన్న టీవీ డిబేట్ ఆపేద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చెప్పండి. I will explain. పర్వాలేదు. అంటే ఏంటంటే తెలుసుకోవాలి కదా. సృష్టి అని అన్నాక సృష్టికర్తని ఎత్తుక్కుంటారు. తల్లిదండ్రులు అన్నాక తల్లి తండ్రిని ఎత్తుక్కుంటారు. అంటే మీ భాషలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని వాడుకుని మీరు ఆ పదం యొక్క కాన్సిక్వెన్సెస్ని వెతుక్కుంటున్నారు. ఓకే. కానీ సృష్టి ఆవిర్భవించింది కదా, పుట్టలేదు కదా. సృష్టి అన్న పదం తప్పు కదా. సో ఐ విల్ నౌ హెల్ప్ యూ రివైజ్ దిస్ స్టేట్మెంట్. ఈ విశ్వం యొక్క ఆవిర్భావం అనాలి, విశ్వం యొక్క సృష్టి అనకూడదు. ఎప్పుడైతే సృష్టి అంటారో మీరు సృష్టికర్తను వెతుక్కుంటారు. సో ఈ భగవంతుడు అన్న ఐడియాకి దీనికి సంబంధం లేదు. వానాకాలంలో వాన పడుతుంది అని చెప్పడానికి తెలివక్కర్లేదండి. అక్కడి నుండి తీసుకొచ్చి ఇదంతా కూడా భగవంతుడి లింక్ అయిందన్న దాంట్లో పెద్ద లాజికల్ ప్రాబ్లం ఉందండి. ఒకసారి ఆలోచించుకోండి. రైట్. బట్ మనం ఈ అబ్జర్వేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఏదైతే ఉందో, ఎంతో కాలం కొన్ని వేల సంవత్సరాల పాటు మానవాళి తన మనుగడ కోసం, సర్వైవల్ కోసం ఈ అబ్జర్వేషన్ చేయటం, చేసిన అబ్జర్వేషన్ నాలెడ్జ్ని వేరే వారికి పాస్ చేయటం, ఇట్స్ ఎ గ్రాండ్ అచీవ్మెంట్ అండి. ఇప్పుడు లాస్కో గుహలు ఉన్నాయి, నేను ఇందాక చెప్పిన ఫ్రాన్స్ గుహలు. ఆ గుహల్లో ప్రతి సంవత్సరము జూన్ 1 తేదీన ఈ సూర్యకిరణాలన్నీ పోయి ఒక స్పాట్లో పడతాయి అని వాళ్ళు గమనించారండి. గమనించి అక్కడ ఒక రాయి పెట్టారండి. రాయి పెట్టినందుకు అక్కడ కిరణాలు వెళ్ళలా, కిరణాలు వెళ్తున్న చోట మీరు రాయి పెట్టారు. తేడా లేదు, చాలా తేడా. ఇది అబ్జర్వేషన్. అలా చేయటం, ఈ విషయాన్ని వేరే వారికి వాళ్ళు నాలెడ్జ్గా ఇవ్వటం 25,000 సంవత్సరాల క్రితం. అలాగే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి. మనం కార్బన్ డేటింగ్తో వీ కెన్ కమ్ టు సమ్ కన్క్లూజన్స్ అబౌట్ వెన్ సంథింగ్ హ్యాపెండ్. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, కొన్ని పెయింటింగ్స్ 25,000 సంవత్సరాల క్రితం ఆరంభించిన పెయింటింగ్స్ మధ్యలో ఆపివేస్తే 4-5 వేల సంవత్సరాల తర్వాత ఆ పెయింటింగ్ మీద కంటిన్యూ చేశారు. వాట్ డస్ ఇట్ టెల్ యూ? It tells you about a continuous civilization, if you can call it civilization, over 10,000 years. ఆపివేసిన ఒక పెయింటింగ్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు మహాభారతాన్ని ట్రాన్స్లేషనే 3 పోయట్స్ చేశారు. వాళ్ళు ఓవర్ 300 ఇయర్స్ 200 ఇయర్స్ చేశారు. ఎంత గొప్ప అని మనం అబ్బురపడుతున్నప్పుడు 10,000 సంవత్సరాల పాటు ఒకే పెయింటింగ్ని దిద్దుతూ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు అని అంటే దాని సిగ్నిఫికెన్స్ ఆలోచించండి. భాష కూడా లేదు బహుశా, ఇంకొక రకమైన ఎక్విప్మెంట్ లేదు, ఇంకొక రకమైన అచీవ్మెంట్ లేదు. అంటే భూమి కూడా ఒక గ్రహమే అని అనుకున్నప్పుడు మిగతా గ్రహాల్లో ఎక్కడ మనుషులు లేరు కదా, ఈ గ్రహం మీద మాత్రమే ఎందుకు ఉండాలి, అసలు మనిషి పుట్టాల్సిన అవసరం ఏముంది అన్న పాయింట్కి వస్తే మళ్ళీ మీరు ఇంకొక హైపర్ లింక్ నొక్కేసి ఎక్కడికో వెళ్ళారు. ఇప్పుడు సివిలైజేషన్ ఈజ్ లాంగ్ అండ్ ఇట్ కెన్ సస్టైన్ ఇట్ సెల్ఫ్ అన్నది మనకు ఒక లెసన్. 25,000 సంవత్సరాల క్రితం సూర్యుడు కాంతి ఇక్కడికి వస్తుంది అని చూసుకుని బొమ్మలు గీశారు అని అంటే అప్పటి నుండి బాబిలోనియన్లో ఒక 6-7 వేల సంవత్సరాల క్రితం చేసిన అబ్జర్వేషన్స్కి ఆ నాలెడ్జ్ అక్యుములేటెడ్ అబ్జర్వేషన్స్ నుంచి వాళ్ళు గ్రహణాల ప్రెడిక్షన్స్కి వచ్చారు. ఓకే, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి ఏమిటి అని. 20,000 సంవత్సరాల పాటు మీరు యాజ్ ఎ సివిలైజేషన్, కంటిన్యూస్ సివిలైజేషన్, పెయింటింగ్ గురించి చెప్పింది అందుకే, యూ అక్యుములేట్ నాలెడ్జ్, దెన్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఎ ప్యాటర్న్. ఈ తేదీన, ఈ రోజున, ఈ టైంకి మనం అంటున్న సూర్యోదయం జరుగుతుంది, మనం అంటున్న సూర్యాస్తమం జరుగుతుంది అని మనం చెప్పగలుగుతున్నాం. ఇట్ ఈస్ ది అక్యుములేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ హ్యుమానిటీ. అది బాబిలోనియన్లు దే కుడ్ పుట్ టుగెదర్ ఇన్ ఎ టాబ్యులర్ కాలమ్. టాబ్యులర్ కాలమ్ అంటే ఏంటండి? క్యాలెండర్ ఎలా అయితే మనం చేసుకుంటామో అలాగే టాబ్యులర్ కాలమ్ అంటే ఏంటండి? రైల్వే టైం టేబుల్ లాంటిది. ఓకే, రైల్వే టైం టేబుల్ చేతిలో పెట్టుకుంటే మీరు రేపొద్దున్న డిరైల్మెంట్ జరగకపోతే
ఢిల్లీకి వెళ్ళే ఏపీ ఎక్స్ప్రెస్సో లేకపోతే ఇంకొక్కడికో వెళ్ళే రాజధానియో ఎన్నింటికి మొదలవుతుంది, ఎన్నింటికి బయలుదేరుతుంది, ఎన్నింటికి వస్తుంది చెప్పగలరు కదండి. రైల్వే టైం టేబుల్ నా చేతిలో ఉంది కాబట్టి నీ పెళ్ళి ఎప్పుడు చెప్తాను అంటే కుదరదు. అట్లాగే నీ ఆరోగ్యం బాగాలేదా, విషయంలో మీరు ఖండించింది అక్కడ ఎగ్జాక్ట్, నీ ఆరోగ్యం బాగాలేదా రైల్వే టైం టేబుల్ చూసి చెప్తా ఆగు నీ ఆరోగ్యం ఎప్పుడు బాగా అవుతుందంటే అర్థం ఉందండి. నో, గ్రహాల గతులని మనం ఒక ప్యాటర్న్గా మనం డాక్యుమెంట్ చేసినప్పుడు అది మనకు ఒక ఆల్మనాక్గా కానీ లేకపోతే ఈ గ్రహాలు ఎప్పుడు వస్తాయి, ఇది గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, గ్రహాల మూవ్మెంట్ ఏంటని మనం చెప్పగలం. గొప్ప విషయం ఏంటంటే అబ్జర్వేషన్ చేసి వీఆర్ ఏబుల్ టు టెల్ అస్ సూర్యాస్తమం అనండి, సూర్యోదయం అనండి, గ్రహణం అనండి, ఇది సూర్యుడి గ్రహణం కావచ్చు, చంద్రుడి గ్రహణం కావచ్చు. గ్రహాల గమనాలని చెప్పటం అన్నది ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్. అంటే ఏంటి, ఇక్కడ కూడా పదాల విషయం చాలా ముఖ్యం. ఒకప్పుడు జ్యోతిష్యం అని ఎవరినన్నారు, దేన్నన్నారు భారతదేశంలో? జ్యోతిష్యం అని దేన్నన్నారు అని అంటే ఆస్ట్రానమీని ఆస్ట్రాలజీని కలిపి ఒకే పదాన్ని వాడారు. ఓకే, రైట్. రైట్. నేను ఇప్పుడు మెచ్చుకుంటున్నది కానీ అబ్బురపడుతున్నది కానీ నేనెవరినండి మెచ్చుకోవటానికి? 10,000 సంవత్సరాల పాటు మానవాళి చేసిన గొప్ప విషయాన్ని చూసి నేను అబ్బురపడుతున్నాను. అది గ్రహాల గతుల యొక్క రిథంని వాళ్ళు డాక్యుమెంట్ చేసి గ్రహణం ఇప్పుడు వస్తుంది, సూర్యోదయం ఇప్పుడు, సూర్యాస్తమం ఇది అని చెప్పగలిగారు. వండర్ఫుల్. దట్ టుడే ఈజ్ కాల్డ్ ఖగోళ విజ్ఞానం. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ జ్యోతిష్యం టుడే. ఇవాళ జ్యోతిష్యం అని దేన్ని అంటున్నాము? ఫలిత జ్యోతిష్యాన్ని అంటున్నాము. ఫలిత జ్యోతిష్యం అంటే ఏమిటి? గ్రహాలకి మనుషుల ఎఫైర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అని చెప్తున్నాం. దాన్ని ఫలిత జ్యోతిష్యం. ఓకే. దీనికి ఈ నయా జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు? గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదా, గ్రావిటేషన్ ఫోర్సు మనుషుల్లో చేంజ్ తీసుకురాదా అని ఒక సూడో సైంటిఫిక్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇది నేను రిపీటెడ్గా అడ్రస్ చేస్తూ ఉన్నాను. ఇందాక మీకు చెప్పాను చూడండి, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకేమొస్తుంది అంటే ఫ్రెంచే వస్తుందిరా అని చెప్తాం. అట్లాగే గ్రావిటేషన్ ఫోర్స్ మీ మీద ఏం ఎఫెక్ట్ ఇస్తుంది? గ్రావిటేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది. పెళ్ళిళ్ళు కాదు, ఆరోగ్యం కాదు. అప్పుడు ఈయన్నాడు చూడండి, ఇప్పుడు ఎక్కువ మాట్లాడట్లా, శ్రీనివాస గార్గే గారు, ఆయన నాతో ఒక దెబ్బలాట పెట్టుకున్నాడు. దెబ్బలాట పెట్టుకునే ముందు గ్రీన్ రూమ్లో, అంటే మనం అంతా జిడ్డు మొకాలం కదా, కొంచెం ఏదో పౌడర్లు వేస్తున్నారు. ఈ పౌడర్లు వేస్తా ఉంటే ఆయన అక్కడ నుంచుని, ఏమనుకున్నావు, నేను గాజులు తొడుక్కున్నాను అనుకున్నావా అన్నాడు. నేను అన్నాను, గాజులు తొడుక్కుంటే తప్పేంటండి, ఈ దేశంలో దాదాపు సగం మంది గాజులు వేసుకుంటారు కదా, మీకేంటి ఇబ్బంది అన్న అంటే ఆయన కొంచెం అవాక్కయ్యాడు అనమాట. ఇట్ టెల్స్ యూ సంథింగ్. గాజులు వేసుకున్న వాళ్ళు పవర్ఫుల్ కాదు అని వాళ్ళ మైండ్లో ఉంది. ఆడవారి పట్ల ఉన్న చులకన భావం ఇక్కడ కూడా బయటపడింది. సో బేసిక్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవాళ మనం జ్యోతిష్యం అని దేనంటున్నామో, ఒకప్పుడు జ్యోతిష్యం అంటే ఇట్ వాజ్ నాలెడ్జ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్. గ్రహాల గతులను అర్థం చేసుకునే విజ్ఞానాన్ని జ్యోతిష్యం అనేవాళ్ళు. దానితో పాటు ఫలిత జ్యోతిష్యం కూడా ఉండేది. ఇవాళ దే హ్యావ్ స్ప్లిట్. గ్రహాల గతుల జ్ఞానాన్ని ఖగోళ విజ్ఞానం అంటున్నాము. ఏమి మిగిలింది అనంటే, ఆ పిప్పిలో ఏముంది అనంటే ఫలిత జ్యోతిష్యం ఉంది. ఇప్పుడు గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు అన్నది ఈజ్ వెరీ ఆబ్వియస్లీ ఎ గ్రేట్ అచీవ్మెంట్ టు బి ఏబుల్ టు సే దట్. బట్ గ్రహాల కారణంగా, గ్రహాల ఇన్ఫ్లుయెన్సు మనుషుల హ్యూమన్ అఫైర్స్ మీద ఉంటుంది. ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయి, వ్యాపారం ఎలా ఉంటుంది, లేకపోతే మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయి అన్నది మటుకు హ్యాస్ నో బేసిస్ ఇన్ ఎనీ రియాలిటీ. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శ్రీనివాస గార్గే గారు ఒక డిస్కషన్లో, మనిషి శరీరంలో 70% 60% నీళ్ళు ఉంటాయి కాబట్టి మరి చంద్రుడి కారణంగానే అలలు వస్తున్నాయని మీరు ఒప్పుకుంటారు కదా, మరి చంద్రుడి కారణంగా మనిషిలో మార్పులు రావని ఎలా అంటారు మీరు అంటే ఒకటే ప్రశ్న. అయితే చంద్రుడి కారణంగా మనిషిలో అలలు వస్తున్నాయా? లేదే. ఇప్పుడు 60% వేసుకుందాం, 60 కానీ 70% కానీ మనిషి
100 కిలోల మనిషి ఉన్నాడు అనుకోండి, కాస్త గట్టిగా పెద్దగా ఉన్న మనిషి. మరి నీరేమో లీటర్ నీరు కిలో బరువు ఉంటుంది. అంటే దాని అర్థం ఒక 100 కిలోల బరువు ఉన్న మనిషిలో 60% నీరు అంటే 60 కిలోలు నీళ్ళు ఉండాలి, 60 లీటర్లు నీళ్ళు ఉండాలి. ఏలుగోసి చూడు, నీళ్ళు వస్తాయేమో. ఇదన్నా వాటర్ ట్యాంకా? లేదే. అంటే నీరు ఎక్కడుంది శరీరంలో? అది జీవకణంలో ఉంది. ఇట్స్ నాట్ యాజ్ లిక్విడ్ అవైలబుల్ ఫర్ స్లాషింగ్ అరౌండ్. ఇది వాటర్ ట్యాంక్ కాదు. రక్తం ఒక 4 లీటర్లు రక్తం అనుకుందాము, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అంత ఉంటుంది. విసర్జితం కానీ మూత్రం ఉంటుంది, అది ఎంత ఉంటుంది? లీటర్లు ఉండదు కదా. సో మీరు మొత్తం 5-6 లీటర్ల లిక్విడ్ గురించి మాట్లాడుతున్నారు శరీరంలో. ఇప్పుడు సముద్రంలో అలలు రావటానికి ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్, అంటే 100 కోట్ల కంటే ఇంకా కొన్ని ఎక్కువ రెట్లు లీటర్లు ఉన్న నీటి మీద చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంత నీరు మన దగ్గర లేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే సైన్స్ పదజాలాన్ని వాడుకుంటూ ఈ వ్యాపారాన్ని నిలబెట్టుకోవటానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్. ఇండివిజువల్ జ్యోతిష్యుడితో పోట్లాట కాదు, ఇది రాంగ్. దీనికోసం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 రూపాయలు అవుతాయి, తర్వాత టెస్ట్లకు ఇంకొక 4-5 వేలు అవుతాయి. బట్ అట్లీస్ట్ యూ నో వేర్ యువర్ బాడీ ఈస్. అంటే 5,000 రూపాయల్లో మీ పరిస్థితి ఏంటి, దీనికి ఏం చేయాలి అన్నది అర్థమవుతుంది. మీరు డాక్టర్ మీద కోపం వచ్చి డాక్టర్ నాతో 5,000 ఖర్చు పెట్టిస్తున్నాడు అని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి 10,000 ఇస్తే ఎట్లా? దిస్ ఈజ్ మై పాయింట్. నీకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి రెమెడీ ఇది, దీనికి 5,000 దీనికి ఖర్చు అవుతాయి, 3,000 దానికి ఖర్చు అవుతాయి, ఈ దానం ఇది అని చెప్పేసి 10,000 ఖర్చు పెడుతున్నారు. అలా చేయొద్దండి, ఆలోచించుకోండి అని చెప్పటమే. ఆల్సో టు సే దట్ మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడిసిన్, this is the way for our